బ్యూరోక్రాట్స్ నుండి పొలిటీషియన్గా రావడానికి గల పరిణామాలు ఏంటి అనుకోవచ్చు? ప్రజా సమస్యల్ని మనము తీర్చడానికి పబ్లిక్ సర్వెంట్గా కొన్ని పరిమితులు ఉండొచ్చు, కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఎటువంటి పరిమితులు లేవు. అందరూ 25 సంవత్సరాల కాల మీ యొక్క సర్వీస్లో పోయారనే భావన మీలో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, మనకు రాజకీయాల్లోకి అణగారిన వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి రావాలి అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఎక్కడ పాటిస్తున్నారంటే అదొక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఇప్పటి పరిణామ కాలంలో పబ్లిక్ రిప్రజెంటేటివే మోర్ సుప్రీం పవర్ అని మీరు భావిస్తున్నారా? జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టినప్పుడు 44 లక్షల సర్టిఫికేట్స్ ఇంటి దగ్గర ఇచ్చారు. ఏ ప్రభుత్వంలో జరిగిందండి మీరు చెప్పండి? రాజకీయం అంతా భ్రష్టు పట్టిపోయింది అంటారు కదా సార్. ఇది ఈ విధమైన ఆదర్శవంతమైన పాలన కాన్స్టిట్యూషన్ ప్రకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకు చట్టభద్రత లేకపోవడం వల్లనే ఆయా పార్టీలు ఆయా నాయకులని భావించవచ్చా ఇక్కడ? అంటే హైదరాబాద్ అంటే అంత అభిమానం. జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చి ఫైల్లో వంచుతున్నాడు తప్ప మరొకటి లేదు అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి, మీరేమంటారు? మన దేశంలోనే ఫ్రీగా ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంది మొత్తం అంటే ఒక్క స్టేట్, మన స్టేట్ ఆఫ్ ఏపీనే. విజయవాడలో ఉన్నప్పుడు మీ పేరు మీద ఒక నగరం ఏర్పడింది, దానికి గల కారణం ఏంది అసలు? జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒకటే నిలయమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నారు. ఈ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం, మీ సేవలు అందిస్తామని మీరు సిద్ధంగా ఉన్నారని మేము భావించవచ్చా? ఖచ్చితంగా భావచ్చు, ఎటువంటి దాంట్లో అనుమానం లేదు. సిద్ధమా? పూర్తిగా సిద్ధం. ముందుగా బ్యూరోక్రాట్స్ నుండి పొలిటీషియన్గా రావడానికి గల పరిణామాలు ఏంటి అనుకోవచ్చు? అంటే బ్యూరోక్రాట్గా అంటే పబ్లిక్ సర్వెంట్గా ప్రజాసేవ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఓకే. పబ్లిక్ సర్వెంట్గా నేను ప్రజలతో మమేకమై ఉన్నప్పుడు కొన్ని ఫీల్డ్ పోస్టింగ్స్ ఎక్కువ చేశాను. దాంతో నాకు ప్రజలతో ఎక్కువగా అనుబంధం ఏర్పడింది. వాళ్ళ సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది క్షేత్రస్థాయిలో. అంటే జాయింట్ కలెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేయడము, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో, కృష్ణా జిల్లా లాంటి పెద్ద జిల్లాలో కలెక్టర్గా పనిచేయడము, వీటన్నిటితో ప్రజల సమస్యల్ని మనము ఏ విధంగా పరిష్కరించవచ్చు క్షేత్రస్థాయిలో అనే ఒక అనుభవం వచ్చింది. దాని తర్వాత నేను రాష్ట్ర స్థాయిలో మనకు CEO సర్ప్గా, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో అడిషనల్ CCLAగా, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్గా, ఇలా వివిధ పదవులు చేపట్టడంతో నాకు ఒక మంచి అనుభవం వచ్చింది. దాంతో నేనేమనుకున్నానంటే ప్రజా సమస్యల్ని మనము తీర్చడానికి పబ్లిక్ సర్వెంట్గా కొన్ని పరిమితులు ఉండొచ్చు, కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఎటువంటి పరిమితులు లేవు. హీ హాజ్ నో లిమిటేషన్స్. అంటే ఉదాహరణకు ఒక ఉద్యోగస్తు, ఒక కలెక్టర్కి మాత్రమే లిమిటేషన్ ఉంటాయి అంటారు మీరు? అంటే ఇప్పుడు మీరున్నారు, మీ సమస్య ఎవరిని తీసుకొని వచ్చారో కలెక్టర్ దగ్గరికి, అది రూల్స్ ప్రకారమే చేయగలిగితేనే ఆయన చేయగలడు. అదే మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్తే ఈ రూల్స్ ప్రకారం ఇది లేకపోయినా కూడా వేరే కొత్తగా రూల్ చేయించడానికి ఆయన మన అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళి, మనకు CM దృష్టికి తీసుకెళ్ళి ఆయన చేయగలడు. కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పరిమితులు ఉండవు. సో ఆ విధంగా నేనేమనుకున్నానంటే, మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఇప్పటి పరిణామ కాలంలో పబ్లిక్ రిప్రజెంటేటివే మోర్ సుప్రీం పవర్ అని మీరు భావిస్తున్నారా? అంటే సుప్రీం పవర్ అన్నట్ల ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అవకాశాలు ఎక్కువ అంటున్నాను. ఎందుకంటే మీరు పబ్లిక్లోనే ఉంటారు. పబ్లిక్ సర్వెంట్గా యూ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్. మీరు ఎల్లకాలం ఉండలేరు. మీరు ఆఫీసుల్లో మీటింగ్లని, మీరు వేరే పనులని చేస్తుంటారు. కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మీకు ప్రజల్లోనే ఉండే అవకాశం ఎక్కువ, ప్రజల సమస్యల్ని తెలుసుకునే అవకాశం ఎక్కువ, ప్రజల సమస్యలను పరిష్కరించే విధానాలు అవి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నాకు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిచి ఆఫర్ ఇచ్చినప్పుడు నా మనసులో, మెదడులో ఇవే ఆలోచనలు వచ్చాయి చాలా. మొట్టమొదటిగా నాకు అనిపించింది ఏంటంటే అసలు సర్వీస్ వదిలిపోవడమా కరెక్టా కాదా, తర్వాత రెండవది పోయిన తర్వాత మనకి ఏంటి. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను కొంత సమయం తీసుకొని చెప్తానని చెప్పి మా మిత్రులతోనూ, మా బంధువులతోనూ, మా ఫ్యామిలీతో మెంబర్స్తోనూ, వెల్ విషర్స్తో మాట్లాడిన తర్వాత చాలామంది రకరకాలుగా అన్నారు. మొదటి రోజు వద్దన్న వాళ్ళు రెండో రోజు ఫోన్ చేసి ఒకసారి ఆలోచించు, ఈ విధంగా ఉంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు, మీరు స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఉన్నా కూడా యువర్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ విల్ బి లిమిటెడ్ అని చెప్పేసి. చాలామంది ఏమన్నారంటే, నౌ యూ హ్యావ్ ఎర్న్ నేమ్ అండ్ ఫేమ్,
కీర్తి ప్రతిష్టలన్నీ వచ్చేసాయి. రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అధికారికి అన్నీ వచ్చేసాయి. ఒక చిన్న స్కూల్ టీచర్ కొడుకుగా పుట్టి ఆ స్థాయికి వెళ్ళిపోయి అన్నీ అచీవ్ చేశారు. ఆ తర్వాత పిల్లలు పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు మీరు వై నాట్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నాడు. ఇక్కడ ఉన్న ఈ ఊర్లోనే ఉన్న ఒక ఫ్రెండ్ నాకు, ఇట్ ఈస్ టైమ్ దట్ యూ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ ద సొసైటీ అన్న. అరే నేను చేస్తున్నాను కదా అంటే, నువ్వు చేస్తున్నది ఒక రకంగా చేస్తున్నావు, కానీ నువ్వు పుట్టిన నీ జన్మభూమికి, నువ్వు పుట్టిన నీ నగరానికి, నువ్వు పుట్టిన జిల్లాకి నువ్వు వచ్చి చేయి, ఇంకా ఎక్కువ అవకాశాలు రావచ్చు ఫ్యూచర్లో. దీనికి పబ్లిక్ సర్వీస్కి ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎటువంటి దీనికి రిటైర్మెంట్లు కూడా లేవు. నువ్వు ఎంతకాలమైనా చేయగలవు. నీకు ఇది ఉంది, నీకు ఆల్రెడీ నువ్వు అచీవ్ చేసావు, ఇవన్నీ కలెక్టర్గా నువ్వు ప్రజల్లోనే ఎక్కువ ఉన్నావు, వై నాట్ అన్నాడు. సో ఇప్పటికీ కొంత ఫ్యామిలీ మెంబర్స్లో కొంత ఇదిగా ఉండింది. ముఖ్యంగా మా అమ్మాయిలు ఈ రోజు కూడా చాలా కష్టంగా ఒప్పుకుంటున్నారు. అంటే ఎందుకు డాడీ ఇంత శ్రమపడ్డం ఎందుకు మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 58 వై నాట్? ఇంకో 2 years మీరు అయిపోయిన తర్వాత 60కి సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్మెంట్, హ్యాపీగా చక్కగా 4 నెలలు అమెరికాలో, 4 నెలలు ప్యారిస్లో, రెండో అమ్మాయి దగ్గర, పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, మాతో గడపొచ్చు కదా అంటారు. నేనేమన్నానంటే, అమ్మా అది కరెక్టే, చాలా మంచి లైఫ్ అది, యూ కెన్ బి దేర్, కానీ మనము దానికంటే మీనింగ్ఫుల్గా నలుగురికి హెల్ప్ చేయగలిగితే అది మంచిది కదా. ఎంతసేపు మనం మన కోసమే బతకడం కంటే కూడా నలుగురికి హెల్ప్ చేస్తే మంచిది కదా. ఆ అవకాశం వచ్చింది నాకు. మా ముఖ్యమంత్రి గారు పిలిచి, మా నాయకుడు పిలిచి అడగకపోతే అవకాశం రాదు. సో ఆ సువర్ణ అవకాశం వచ్చింది అని భావిస్తున్నాను నేను. ఖచ్చితంగా నేను వెళ్ళి మా నగరానికి, మా ప్రజలకు చేసే అవకాశం, సొంత ప్రాంతానికి అని నేను చెప్పడం జరిగింది. అందరూ 25 సంవత్సరాల కాల మీ యొక్క సర్వీస్లో ఏమి చేయలేకపోయారనే భావన మీలో ఉంది? నా సర్వీస్లో నేను చాలా అచీవ్మెంట్స్ చేశాను. చాలా సంతృప్తినిచ్చింది జాబ్. ఓకే. నేను ముందుగా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేశాను. ఎన్నో పుస్తకాలు రాశాను, వ్యాట్ మీద పుస్తకాలు రాశాను, జిఎస్టీ మీద రాశాను, ఇవన్నీ చేశాను. చాలా మందికి వ్యాట్ గైడెన్స్, రకరకాల దేశాలు కూడా, పలు దేశాలు తిరిగాను. దేశంలో చాలా చోట్ల ట్రైనింగ్స్ ఇచ్చాను, వ్యాట్ మీద, జిఎస్టీ మీద లెక్చర్స్ ఇచ్చాను. ఐఏఎస్ అయిన తర్వాత జాయింట్ కలెక్టర్గా ఎన్నో అవార్డులు కూడా దేశ స్థాయిలో కూడా, జాతీయ స్థాయిలో కూడా వచ్చాయి. రీసెంట్గా CEO సర్ఫ్గా. అక్కడ అన్నీ చేసినా కూడా ఒక్కటే నాకు బాధ ఏంటంటే, నేను కర్నూలు జిల్లాకు ప్రత్యక్షంగా చేయాలి. ఇక్కడ నేను పుట్టాను, పెరిగాను, ఇక్కడ జిల్లాకు చేయలేకపోయాను అని ఒకటి, నా కర్నూలు నగరానికి చేయలేకపోయాను అనేది. CEO సర్ఫ్గా కూడా నేను కర్నూలు జిల్లాలో చేశాను, కానీ గ్రామీణ ప్రాంతాల వరకే పరిమితమై ఉంది. సో రెవెన్యూగా నేను చాలామంది సమస్యలు అవి తీర్చగలిగాను. కర్నూలు నగరానికి డైరెక్ట్గా నేను IAS ఆఫీసర్గా ఉండి ఏం చేయలేకపోయాను. ఎందుకంటే IAS ఆఫీసర్ కెనాట్ వర్క్ ఇన్ హిస్ నేటివ్ డిస్ట్రిక్ట్. కానీ సార్, చట్టంలో ఒక అధికారి కనుక తలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు, చేయవచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండవచ్చు అంటారు కదా. మరి ఉండొచ్చు, కానీ మీ జిల్లాలో మీరు పని చేయలేరు. సొంత జిల్లాలో ఈవెన్ గ్రూప్ 1 ఆఫీసర్ కూడా సొంత డిస్టిక్లో పనిచేయకూడదు. అలాంటిది IAS ఆఫీసరు ఇక్కడ నేను కర్నూలులో కలెక్టర్గా పనిచేయలేదు, కృష్ణా జిల్లాలో చేశాను. కర్నూలులో నేను చేద్దామని నాకు ఎంత ఉన్నా కూడా అది మనకు రూల్స్ పరిమితంగా, మనకు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. సో అందుకని చెప్పేసి నాకు అదొక్కటే నాకు నా సర్వీస్లో నాకు అనిపించింది. ఈరోజు ఆ అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ అవకాశము మా నాయకులు, ప్రియతమ నాయకులు ఇచ్చారు కాబట్టి నేను నా నగరానికి ఏదో చేయగలను అని ఒకటి. అంటే మనం మంచి చేద్దామా మన జన్మభూమికి, మన ఇదంటే, ఇప్పుడు మీరు నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి మనకు ఆంధ్రాలో తెలుగు వాళ్ళకి సినిమాలు ఎక్కువ, అదొక్కటే పాస్ట్ టైం ఉండేది. ఏదో చిన్నప్పుడు సిపాయి చిన్నయ్యలో మనకు నాగేశ్వరరావు గారు నా జన్మభూమి ఎంతో అందమైన దేశం అని పాడుకొని రావడమా, లేదా ఇంకొక సినిమా మనకు బాలచందర్ గారిది వచ్చింది, చిరంజీవి దాంట్లో హీరో, రుద్రవీణ అని. ఆయన ఒక ఊర్లో ఒక మార్పును తీసుకొని రావడానికి, మద్య నిషేధం చేయించాలని ఒక మార్పును తీసుకొని రావడానికి 5 సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం, మార్పుని తీసుకుని రావడానికి అంత కష్టమా? లేదా ఇంకొక సినిమాలో ఇంకొక హీరో, మనకు యంగ్ హీరో, ఒక సైకిల్ వేసుకొని ఊర్లో అంతా తిరిగేసి నలుగురిని కొట్టేసి ఇది ఫైట్స్ చేసేస్తే ఆ ఊరు మారిపోతుంది. మరి అంత ఈజీగా చేయొచ్చా? ఇవన్నీ కూడా ఏంటంటే నాకు అనిపించింది ఏమంటే, రియల్ టైంలో మనం రియల్ లైఫ్లో మనము ఏదైనా మంచి చేయగలము, ఒక పరివర్తన తీసుకుని రాగలము, ఒక ప్రదేశాన్ని మనం అభివృద్ధి చేయగలము అంటే, అక్కడ ఐదర్ యూ షుడ్ బి ఎ కలెక్టర్ ఆర్ యూ షుడ్ బి ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్. లేకపోతే వినరు. ఇప్పుడు ఆ ఊర్లో ఒక డబ్బున్న నాయకుడు ఉంటాడు, ఆయన ఎంత చెప్పినా కూడా ప్రజలు వినకపోవచ్చు. ఆ ఊర్లో పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు, అతను చెప్పిన, కానీ ఆ ఊర్లో కలెక్టర్ ఈ విధంగా చేద్దామంటే ఒక 100 మంది కలిసి వస్తారు. ఆ ఊర్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ చేద్దామంటే వస్తారు. ఇలాంటి మార్పును ఏదైనా తేగలము అంటే, ఐదర్ మీరు బ్యూరోక్రాటిక్లో కలెక్టర్ లాంటి స్థాయిలో ఉండాలి జిల్లాలో మార్పు అంటే, లేదా ఒక మినిస్టర్ స్థాయిలో మీరు ఏమైనా చేయగలరు, ఆర్ ఎమ్మెల్యే స్థాయిలో మీ ఉన్న ప్రాంతంలో చేయగలరు. ఇది నేను సినిమాలాగే ఇక్కడ ఇంతియాజ్ గారు ఒక మార్పు తీసుకురాబోతున్నారని భావించవచ్చా? మరి అంటే నేను కలెక్టర్గా నేను చేశాను,
మీరు కృష్ణా జిల్లాలో ఇవాళకి వెళ్ళినా అవును మీ యొక్క ఇంతియాజ్ నగర్ ఆల్రెడీ ఉంది కదా. ప్లాస్టిక్ అనేది నిర్మూలించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అక్కడ ఒక సంవత్సరం పాటు ప్లాస్టిక్ లేకుండా కూడా చేశాను. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, దాంతో కొంత అది పక్కన పడింది. కృష్ణా నదిని కాలువల్ని క్లీన్ చేద్దామని ట్రై చేశాను, అందరు నాకు సహకరించారు. అదే నేను ఒక వ్యక్తిగా జస్ట్ ఒక మొహమ్మద్ ఇమ్తియాజ్గా నేను చేయాలంటే చేయలేను. కానీ ఆ జిల్లా కలెక్టర్గా నేను పిలుపునిస్తే ఎంతో మంది వందలాది మంది వచ్చారు. సో అది కొన్ని పదవులకు ఆ ఇది వస్తుంది. కాబట్టి నేనేమంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అసలు నేను అనుకోవడము ఈ విధమైన పరిపాలన భ్రష్టు పట్టిపోయింది అంటారు కదా సార్. చాలా తప్పు. చాలా దీన్ని ఏమన్నా రివర్ గా క్లీన్ చేసినట్టుగా చేయవలసిన అవసరం ఉందనుకోవచ్చా? అంటే ఇవాళ నేను జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అలాంటి ఆలోచనలు ప్రజల్లో వస్తున్నాయి కాబట్టి మనకు రాజకీయాల్లోకి ఒక క్లీన్ రికార్డు ఉన్న వ్యక్తి ఎందుకు రాకూడదని మా నాయకుడు తీసుకొని వస్తున్నాడంటే అది ఆయన దూరదృష్టి, ఆయనకున్న విజన్. అంటే ఈరోజు సామాజిక న్యాయం అని మనకి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారో మనకు రాజకీయాల్లోకి అణగారిన వర్గాల నుంచి బలహీన వర్గాల నుంచి రావాలి అన్నాడు. మరి ఇన్ని రోజులు జరగలేదు. కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉంది? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఎక్కడ పాటిస్తున్నారంటే అదొక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. 175 స్థానాల్లో 100 స్థానాలకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఇచ్చారు. ఇలాంటిది ఎప్పుడు జరగదు. ఇవాళ ఒక్క మైనారిటీకే తీసుకుంటే 7 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మొన్న గవర్నమెంట్లో 4 ఎమ్మెల్సీలు ఉన్నారు, 11 మంది మనకు చైర్పర్సన్స్ వాళ్ళు ఉన్నారు, 2 మేయర్లు ఉన్నారు, ఎన్నో రకరకాల కార్పొరేషన్స్ లో మళ్ళీ రిజర్వేషన్. ఇవి అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికి ఇలాంటి రాజ్యాధికారం ఇచ్చిన 50కి దాటిపోయింది. నేను 175లో 100. ఇట్ ఈస్ సంథింగ్ రెవల్యూషనరీ. అంటే ఇది ఒక్క దాంట్లోనే కాదు, ఆయన చేసిన నేను ఎందుకు రాజకీయాల్లో వచ్చానంటే ఆయన నా మీద చాలా గౌరవం చూపించారు, చాలా నా మీద నేనంటే ఆయనకు చాలా అభిమానము. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన పక్కన నిలబడున్నా. ఆ రోజు నుంచి 4 సంవత్సరాల 11 నెలల చంద్రబాబు ఏది అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మీ యొక్క జాబ్ చేశారు కదా? నేను చేశాను, ఆయన మంచి పదవులు ఇచ్చారు, నేను దాన్ని కాదనట్లు. కానీ ఈయన తీసుకొని వచ్చిన కొన్ని మార్పులు, ముఖ్యంగా మనకు మహాత్మా గాంధీ గారు ఏదైతే అన్నారో గ్రామ స్వరాజ్యం అని, స్వరాజ్ అంటే ఏమంటే డెమోక్రసీ అట్ యువర్ డోర్ స్టెప్. అంటే మనకు ప్రజలకి సచివాలయము వాలంటీర్ ఇది కాదు, పౌర సేవలు అందించడానికి మీకు డెమోక్రసీ అట్ ద డోర్ స్టెప్స్ ఉండాలి అని ఆ రోజు ఆయన చెప్పింది. ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదు. మీరు మార్కింగ్ మై వర్డ్స్, మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏ దేశంలో ఎక్కడ కాల, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అదే. ఎలా అయింది? ఈ రోజు మీరు నేను ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేశాను, అంతకుముందు చేసుంటారు, నాకంటే చాలామంది చేసుంటారు. మీరు మీ వయసుకు 45 ఎంతో 50 మీరు చూసుంటారు. ఒక 20 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని తీసుకుంటే, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఏదైనా డిగ్రీ కోసం ఏదో అప్లై చేసుకోవాలి, లేదా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి, డిగ్రీ కోసం చదివే అబ్బాయి, నువ్వు కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకునిరా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునిరా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునిరా అంటే 3 నెలల కాలం పాటు అతను తిరగకపోతే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ అతనికి వచ్చేది కాదు, లేదా ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. ఈ రోజు ఏంటి, మీ పౌర సేవలు ఎలా దొరుకుతున్నాయి? ఎటువంటి మధ్యవర్తులు లేరు, ఎక్కడ అవినీతి లేదు, అంత పూర్తి పారదర్శకం మీకు అక్రాస్ ద బోర్డ్ దొరుకుతుంది. మొన్న డ్రైవ్ పెట్టినప్పుడు జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టినప్పుడు 44 లక్షల సర్టిఫికేట్స్ ఇంటి దగ్గర ఇచ్చారు. ఏ ప్రభుత్వంలో జరిగిందండి మీరు చెప్పండి? అంటే మీరు అప్లై చేసుకోకుండా ఇంటికి వచ్చి అడిగి, అయ్యా మీకు సర్టిఫికేట్ ఉన్నాయా లేదా, ఇదిగోండి ఈ సర్టిఫికేట్ తీసుకోండి. ఎంత రిలీఫ్ ఆ పిల్లలకి! మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఆ సిటిజన్స్కి ఎంత రిలీఫ్. నేను సంక్షేమ పథకాల గురించి చెప్పట్లేదు, పౌర సేవల గురించి చెప్తున్నాను. మీరు సర్టిఫికేట్స్ ఇంటింటికి ఇచ్చారు. హూ హ్యాస్ డన్ దిస్? 44 lakh సర్టిఫికేట్స్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ అన్నీ ఇచ్చారు. దిస్ సంథింగ్ రెవల్యూషనరీ. నభూతో నా భవిష్యత్ అలాంటిది చేశాడు. సో ఇక్కడ ఇది చూసి నేను ఆకర్షితున్నాయి. అంటే ఆయన ఎక్కడంటే సంక్షేమ పథకాల్లో ఆయన ఉద్దేశం అంతా సంక్షేమం, అందరికీ లబ్ధి కావాలి. డిజైన్ చేశాం. నేను అక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళలో నేను కూడా కొన్నిట్లో పాల్గొన్నాను. చేసినప్పుడు ఎంతమందికి ఏంటి అర్హతలను ఇచ్చినప్పుడు ఎంతమందికి లబ్ధి రావాలి, కొంతమందికా, ఇంతమందికా, ఎంతమందికా, క్రైటీరియా ఉంటుంది. అవును, ఆయన దానికి లేదు, అందరికీ అంటాడు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కడికి రావాలి అంటాడు. అంటే ఆయన కార్డినల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆల్ ఎలిజిబుల్ మస్ట్ గెట్ ద బెనిఫిట్, నో ఇన్ఎలిజిబుల్ షుడ్ గెట్ ద బెనిఫిట్. అది కార్డినల్ ప్రిన్సిపల్. దాన్ని బట్టి ఆయన చేసేది. రెండవది డిజైన్ ఆఫ్ ద స్కీమ్. ఇది అంటే ఎవరెవరికి అర్హతలు. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇంప్లిమెంటేషన్, అది అమలు చేసే విధానం. ఆ అమలు చేసే విధానంలో ఈ సెక్రటరియట్ వ్యవస్థ కానివ్వండి, డీబీటీ సిస్టమ్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా ఎప్పుడు అమలు చేయలేదే. పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇవ్వడము, పొద్దున్న తెల్లవారంగానే సూర్యోదయం కాగానే ఇంటికి వచ్చిస్తున్నారండి. డీబీటీ కంటే బెటర్ సిస్టమ్గా అది ఇస్తున్నారు. దాని మీద చాలా చర్చ జరిగింది జాతీయ స్థాయిలో. నాకు CEO సర్ప్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఈ పెన్షన్ల పంపిణీ విధానం మీద ప్లాటినం అవార్డు వచ్చింది స్కాచ్ సంస్థ ద్వారా. జాతీయ స్థాయిలో అంత పెద్ద అవార్డు మనకు ఒక ప్రోగ్రామ్కి రావడము ముఖ్యం, మొట్టమొదటిసారి. అది అందుకున్నప్పుడు నన్ను అడిగిన అక్కడ ప్రశ్న ఏంటంటే, డీబీటీలో ఇవ్వచ్చు కదా, మీరు ఇంటింటికి వెళ్తే ఏంటి ఇది మీరు డిస్బర్స్మెంట్ చేస్తే ఏ విధంగా అంటే, నేను చెప్పాను డీబీటీలో ఏంటి మీరు సెక్యూరిటీ ఎక్కువ ఉంది అనుకుంటున్నారా అన్న. అంతే కదా అన్న, బ్యాంకు డైరెక్ట్గా వెళ్తుంది, ఎక్కడ మిస్యూజ్ కాదు. డీబీటీలో మీరు ఫెయిల్యూర్ అయ్యే కేసెస్ 3.65%, అంటే 96.35% మీరు డీబీటీలో సక్సెస్ఫుల్, 3.65 ఫెయిల్యూర్. మేము ఇచ్చే విధానంలో 99.6%, 99.7% పెన్షన్స్ అందరికి అందుతున్నాయి. సెక్యూరిటీ అంటారా, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్, అంటే బయోమెట్రిక్తో ఆధార్. ఎవరికైతే బయోమెట్రిక్ పడలేదో వాళ్ళకి ఐరిస్ కూడా ఫెయిల్ అయి ఉంటుంది. చాలామంది అసలు వాళ్ళకి చేతులు అరిగిపోతాయి, మనకు బయోమెట్రిక్ ఉండదు, ఐరిస్ కూడా పడదు. వాళ్ళకి మనకు ఆర్బీఐఎస్ సిస్టమ్ అని రియల్ మనకు బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్తో చేసాం. సో ఇలాంటి ఫీచర్స్తో పూర్తి సెక్యూర్డ్ విధానం అని అంటే ఎవరికి మిస్యూజ్ కాదు, అంత చక్కటి విధానం. ఇది విధానంలో సెక్యూరిటీ. ఇక్కడ మీరు ఒకటి కోడ్ చేశారు సార్. ఎస్, ఆయా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాలు కూడా అవును, ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలు వాళ్ళ నిష్పత్తి ప్రకారం ఇవ్వకపోతే అసలు బీసీలకు అన్యాయం చేసారు, ఎస్సీలకు అన్యాయం చేసారు అంటారు కదా ఆయా కుల సంఘాలు. సో ఇప్పుడు ఇక్కడ వైసీపీ 50% ఎబోవ్ ఇచ్చింది కదా, మరి ఆ సంఘాలన్నీ మీతో కలిసి మీరు భావిస్తున్నారా? నేను సంఘాలు కలిసి వస్తాయన్నట్లే, ప్రజలు కలిసి వస్తారంటాను. ఎందుకంటే ఇక్కడ ఈ కులం మతము అనేది ఆయన చూడట్లా, ఆయన ప్రజల సంక్షేమం చూస్తున్నారు ప్రజలకు. కానీ రాజకీయంగా వీళ్ళందరూ ఉంటే వాళ్ళ యొక్క వర్గాల యొక్క వాయిస్ని వినిపించవచ్చు అనే దాంట్లోనూ, అందులోనూ వీళ్ళు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. సో మీరు గణాంకాలను చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి మనకు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి వాళ్ళది వస్తాం, బీసీకి లేదు, మైనారిటీకి లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాం. సో యునైటెడ్ ఏపీలో కూడా 7 సీట్లు ఇవ్వలేదు మైనారిటీస్కి, ఈ రోజు ఈయన ఇచ్చారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో రెండవది ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలకు ఏమంటే ఒకటేమో మనకు వాళ్ళ బాగోగులు చూసుకునే గవర్నమెంట్ అని వాళ్ళకి నమ్మకంగా ఉంది. సార్ ఇక్కడ మీరు రివర్ను చాలా క్లీన్ చేశారు, రాజకీయాలను కూడా క్లీన్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు కృష్ణా జిల్లా అంటే ఏది మన విజయవాడలో ఉన్నప్పుడు మీ పేరు మీద ఒక నగరం ఏర్పడింది, దానికి గల కారణం ఏంది అసలు? అంటే ఇమ్తియాజ్ నగర్ అనే ఒక కాలనీ ఏర్పడింది. అక్కడ నేనేం చేశానంటే, కొంతమంది మనకు ట్రైబల్స్ అంటే యానాదిస్ వీళ్ళందరూ మనకు ఆ కృష్ణలంక దగ్గర ఆ బ్రిడ్జ్ కింద అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు, రివర్ సైడ్. వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఆధార్లు అవన్నీ చేయించి వాళ్ళని, మీకు ఎందుకు ఇక్కడ ఈ దీంట్లో ఉంటారు, మీరు మంచి గృహాల్లోకి రండి అంటే, మనకు అప్పటికే జేఎన్ఎన్యూఆర్ఎం కింద కట్టిన కొన్ని హౌసెస్ ఉండేవి. దానికి యూనియన్ గవర్నమెంట్ స్కీమ్లో ఇంతకుముందు కట్టిన హౌసెస్ నిరుపయోగంగా ఉండేవి. సో దానికి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడితే, సార్ దీనికి ఇంత 50,000 కాంట్రిబ్యూషన్ కట్టక ఇదైంది, దీంట్లో కొన్ని ఖాళీలు ఉన్నమాట నిజమే అంటే, మోర్ దాన్ నియర్లీ 100 ఫ్యామిలీస్ని నేను ఎస్టీ కార్పొరేషన్లో కొంత డబ్బు ఉంటే వాళ్లకు ఈచ్ 50,000 ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళ ద్వారా కట్టించి నేను వాళ్ళందరినీ ఆ జేఎన్ఎన్యూఆర్ఎంలో షిఫ్ట్ చేయించాను. షిఫ్ట్ చేయించిన తర్వాత అవి ఆ కట్టిన ఇల్లు దాంట్లో కిటికీలు కాలేదు, అన్ఫినిష్డ్ అనమాట, డోర్లు వేయలేదు. కొంతమంది ఎన్జిఓస్తో మాట్లాడి ఆ డోర్స్ ప్రొవైడ్ చేయగలిగారు. ఒక సినిమా చూసబోతుండ్రా మరి, అంటే సినిమా అంటే నేను సినిమాలు చూసి ఒక 15 సంవత్సరాలు అయిపోయింది. చిన్నప్పుడే చాలా సినిమాలు చూసామని అనుకుంటాను. సో ఇప్పుడు మీరు చెప్పబోయేది సినిమా చూపిస్తారా అంటే, ఒక మనకు ఏదైతే ఒక మంచి నగరాన్ని, ఒక ఆదర్శవంతమైన నగరాన్ని, కర్నూలుని ఆ విధంగా అభివృద్ధి చేయాలని నా కోరిక. మీ మీద పోటీ చేసేటువంటి భరత్ కూడా ఆయన పార్టీతో పాటు సూపర్ 6తో పాటు ఇంకొక 6 ఇంప్లిమెంట్, నాకు కూడా ఒక చిన్న మేనిఫెస్టో ఉన్నదాన్ని ఒక 6 స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టాడు. అది స్మార్ట్ స్పీడ్ కావచ్చు, మహిళల భద్రత కావచ్చు, కొంత క్యాపిటల్ ఇన్కమ్, అతను సొంత అమౌంట్, క్యాపిటల్ అమౌంట్ నేను పెడతాను, రకరకాల కూడా వాగ్దానాలు చేస్తున్నాడు. దీనిపై మీరేమంటారు? అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని చూస్తే మీరు సార్ సూపర్ 6 ప్లస్ ఇక్కడ భరత్ గారి కూడా ఇంకొక 6. నేను అనేది ఏమంటే, తెలుగుదేశం పార్టీలో 2014లో వాళ్ళు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానాలు చేశారని చూసి, అదొక 500 ఎంతో వాగ్దానం. 2014 మేనిఫెస్టో రకరకాల ఇండస్ట్రియల్, మహిళా సాధికారత, స్వర్ణాంధ్రప్రదేశ్, అవును, సో ఉద్యోగాలు, బాబత్య జాబు, రకరకాలు ఉన్నాయి అనుకోండి. ఇది మీ మేనిఫెస్టో అంటే మీరు ప్రస్తుతం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ మేనిఫెస్టో, అంటే మీరు అప్పటికి ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఇది కమలం పువ్వు అనుకోండి, కాకపోతే ఇక్కడ లేదు. ఇది నేషన్ వైడ్గా మీరు యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ పద్ధతిలో ఈ ఆంధ్రాకి కానీ
లేకపోతే అంటే ఏది ఈ ప్రత్యేక హోదా కావచ్చు, రకరకాల హామీలు ఇచ్చారు. ఇది ఉన్నాక అవి అవసరమా సార్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు మిగతా అక్కర్లేదు. వాట్ ఈస్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే మనకు రైట్ టు లివ్, తర్వాత రైట్ టు లివ్ అంటే ఒక డీసెంట్ లివ్ అండ్ ఈక్వాలిటీ అనేది ఉంది. సో ఆల్ ఆర్ ఈక్వల్. ఇది ఈ విధమైన ఆదర్శవంతమైన పాలన కాన్స్టిట్యూషన్ ప్రకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ మేనిఫెస్టోని చూస్తే మీరు ఎక్కడ కూడా మేనిఫెస్టోకు చట్టభద్రత లేకపోవడం వల్లనే ఆయా పార్టీలు ఆయా నాయకులు ఎస్కేప్ అవుతున్నారని భావించవచ్చా ఇక్కడ? నేను దాని మీద కామెంట్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే ఏవైతే అమలు చేశారో కాన్స్టిట్యూషనల్ పరిధిలో ఉన్నవే అమలు చేశారు, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే అమలు చేశారు. ఓకే. రెండవది ఏదైతే ఇప్పుడు మీరు 2014 మేనిఫెస్టో చూపించారు, 2014 దాంట్లో అవి కాన్స్టిట్యూషన్కు లోబడి ఉన్న ఇంప్లిమెంట్ చేయని హామీలు ఎందుకు అంటే వాదా కర్నా సిర్ఫ్ తోడ్నే కే లియే, వాదా కర్నా తోడ్నే కే లియే అన్నట్టుగా ఉంది. అది అంటే నేను ఇవాళ ప్రామిసెస్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్. అలాంటప్పుడు మీరు హామీలు వై డూ గివ్ ప్రామిస్? ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, చేయలేదు. ఇవాళ కర్నూలులో నేను ఇంటింటికి ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఒక ఆయన తీసుకొని వచ్చి, పెద్ద ఆయన, నేనేమనుకున్నా రైతులు ఎక్కడ ఉంటారు అనుకున్నా, నగరం కదా ఇది. ఆయన తీసుకొని వచ్చి బాండ్స్ చూపిస్తున్నాడు, నాకు ఫలానా ఓరొకళ్ళ అవతలైపు నాకు ఇది ఉంది, ఇంతవరకు నా రుణమాఫీ కాలేదు, ఇదిగోండి అని. సో అలాంటప్పుడు ఇంకా రుణమాఫీ కాల. రెండవది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, మహిళా సాధికారత, అది చేయలేదు. అది వైఎస్ఆర్ ఆసరా అనే పథకంలో 25,575 కోట్లు మరి ఆ వైఎస్ఆర్ ఆసరా అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అలాగే మూడవది ఇంటింటికి బంగారు లక్ష్మి మహాలక్ష్మి ఏదో పథకం అని దాంట్లో ఉంది 2000, అది ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ నెరవేర్చని హామీలు? సో అవి అందుకని నేనేమంటున్నానంటే సూపర్ 6 కాదు, ఇంకో 6 కాదు, ఇవన్నీ నెరవేర్చని వెన్ యూ హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే మీరు 4 పేజీల మేనిఫెస్టో చూపించారు, ముందు వెనక కూడా కలుపుకుంటున్నారు. నేను ఐ వాంట్ టు బి వెరీ స్పెసిఫిక్. దాంట్లో 99% ఆయన చెప్పే మాట ఒక్కటే, ఈ మేనిఫెస్టో ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా మనం ట్రీట్ చేయాలి అని చెప్పి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం. అలాంటప్పుడు మనకు ఎవరిని మనం ఒప్పుకోవాలి? సో నేను అందుకనే ఈయన ఇచ్చిన ఇంకా మూడవది ఇక బీజేపీది మీరు చెప్పారు, మన ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాల. స్పెషల్ నెల్లూరులోను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జరిగిన మీటింగ్ లో స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలకు ఎందుకు, 10 సంవత్సరాలు ఎందుకు, 15 సంవత్సరాలకు ఇస్తామన్నారు. ఆ రోజు అది అన్నారు. సో అలాంటప్పుడు హామీలు నెరవేర్చలేదు. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని ప్రైవేటీకరణ అంటున్నారు, ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఎన్నో తీసుకొని వచ్చారు, అవి కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏది భరత్కు ఏది ఎజెండా ఉంది, జెండాలు కూడా సహకరిస్తున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ నిన్న జరిగిన ఏది ఒక మీటింగ్ లో మాత్రం ఈయన ఎజెండా తప్ప మిగతా జెండాలు అయితే కప్పుకోలేదు, వేసుకోలేదు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? అంటే ఆయన కప్పుకోవడానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారేమో, నాకు తెలియదు. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ ఎజెండాని నేను పూర్తిగా విశ్వసిస్తూ వచ్చిన వాడిని. మరి ఇప్పుడు ఆయన టీడీపీ ఎజెండాని కానీ, బీజేపీ ఎజెండాని కానీ, జనసేన ఎజెండాని కానీ, అంటే నాకు తెలియదు జనసేన ఎజెండా ఉందో లేదో నాకు తెలియదు, బట్ మూడో పార్టీ కాబట్టి జనసేన ఎజెండా. వీళ్ళ ఆ ఎజెండాలకు మరి మీరు ఉమ్మడి ఎజెండా, ఆ ఉమ్మడి ఎజెండాని మీరు ఫీల్ కాకపోతే, కంఫర్టబుల్గా లేకపోతే ఉండడం కరెక్ట్ కాదు. నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎజెండాని పూర్తిగా నమ్మి వచ్చిన వ్యక్తిని. ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని దాంట్లో ఇండివిజువల్ హామీలు అని చెప్పి, ఇంటింటికి సంక్షేమం అంటే ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంట్లో ఉన్నది ఫస్ట్ ఇంటింటికి సంక్షేమం, అవును, ఇండస్ట్రియల్ అన్ని చేశారు. స్మార్ట్ సిటీ వల్ల 4 సంవత్సరాలుగా 700 కోట్లు మనకి ఇక్కడ ఖర్చు పెట్టి. ఇవాళ మీరు కొండారెడ్డి బుర్జి నేను ఎప్పుడు చూడలా, నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు. మేము కొండారెడ్డి బుర్జి ముందు తిరిగే వాళ్ళము, అక్కడ చక్కగా అప్పుడు ఈ ట్రాఫిక్లో లేనప్పుడు తిరిగే వాళ్ళం. ఎప్పుడు లైట్లు గీట్లు దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మేము చూసింది ఏంటంటే ఆ కొండారెడ్డి బుర్జి బ్యాక్ డ్రాప్ చూపించి ఏదో ఫ్యాక్షన్ సినిమాలో ఏదో ఈ కర్నూలు అంటే ఫ్యాక్షన్ అన్నట్టుగా చూపించారు. నిజమే కదా? లేదు, ఎక్కడుంది లేకపోవచ్చు, లేదు, మీరు చూడలేదా? ఎప్పుడో మీరు సినిమా తీసినప్పుడు లేవు, సినిమాల్లో తీసినప్పటికీ ఫ్యాక్షన్ లేదు. అది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే, 40 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. కర్నూలులో లేదు ఎప్పుడు. కర్నూలు ఒక పీస్ఫుల్ ప్లేస్. సో కర్నూలు లాంటి పీస్ఫుల్ ప్లేస్ లో క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953లో డేరాలు వేసుకొని కూడా పరిపాలించిన సందర్భాలు కూడా అందరు కూడా. సో దానికి బదులేనా ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు? ఇదేంది ఈ కొత్త పద్ధతి? ఏంది కొత్త పద్ధతి? ఏంటంటే మీకు ఒక రాజధాని లేకుండా ఏర్పాటైన ఫస్ట్ స్టేట్ అనడం అనుకంటే ఒక రాజధాని లేకుండా విడిపోయిన, ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా చూస్తే మీరు కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి రాజధాని, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడింది తెలంగాణకి రాజధాని.
మనకు లేదు. సో మామూలుగా ఆ విధమైన ఇప్పుడు మద్రాసు ఉంది, మద్రాసు నుంచి విడిపోయిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళకు ఉంది. సో ఛత్తీస్గఢ్ నుంచి మనకు మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు మధ్యప్రదేశ్ రాజధాని మధ్యప్రదేశ్కి ఉంది, ఛత్తీస్గఢ్ లేదు, రాయపూర్ పెట్టుకున్నారు. కానీ హిస్టరీలో మొట్టమొదటి స్టేట్ లో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రము అలాగే ఉంది, రెండు దఫాలు విడిపోయింది, రాజధాని లేకుండా విడిపోయింది. కానీ మా నాయకులు ఎవరైతే ప్రీతమ నాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లేస్ లోనే మనం చేస్తే ఏ విధంగా అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మేము ఎందుకు ఇవాళ నాకు హైదరాబాద్ అంటే కర్నూలు వరకు వస్తాయి, కర్నూలియన్స్కి ఇక్కడ హైదరాబాద్ అంటే చాలా అటాచ్మెంట్. ఎందుకంటే మేము ఇక్కడ చిన్నప్పుడు మేము ఇక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు కొన్ని సినిమాలు ఇక్కడికి వచ్చేవి కాదు, అక్కడ ఉంటే కర్నూలు నుంచి బస్ వేసుకొని అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో చూసి సినిమా చూసి భోజనాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేవాళ్ళం బస్సులో. అంటే హైదరాబాద్ అంటే అంత అభిమానం. అలాంటి హైదరాబాద్ ఇవాళ లేకుండా అంటే హైదరాబాద్ పల్లె అప్నా థా అవి పరాయా హోగా. అంటే ఇది ఎట్లా అయిందంటే అప్పటి నుంచి ఆ విధంగా ఉన్నప్పుడు అంటే అది ఎందుకు జరిగింది, హైదరాబాద్లోనే ఎక్కువ డెవలప్మెంట్ జరగడం, 108 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉండడము, ఇక్రిసాట్ లాంటి సంస్థలు ఉండడము, మనకి ఇవన్నీ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్కి ముందు నుంచి నిజాం అక్కడ ఇవన్నీ డెవలప్మెంట్స్తో మీకు హైదరాబాద్లోనే ఎక్కువ డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ అయిపోయి మిగతా రాష్ట్రం అంతటా మనకి ఇది అయిపోయింది. సో అందుకనే మా నాయకులు ఏమన్నారంటే వైజాగ్ ఆల్రెడీ కాస్మోపాలిటన్, అక్కడ మనకు పెద్ద ఖర్చు లేకుండా మనకు రాజధాని వస్తుంది. అమరావతి ఏదైతే మనకు ఉన్నదో వెలగపూడి అది మనకు లెజిస్లేటివ్ క్యాప్, అలాగే మనకు కర్నూలు న్యాయ రాజధాని. ఇప్పుడు మనకు 3 క్యాపిటల్స్ ఇవాళ ఆఫ్రికా ఖండంలో 50 పైగా దేశాలు ఉన్నప్పుడు అక్కడ మొట్టమొదటి సంపన్న దేశం ఏదంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉన్నాయి. 3 క్యాపిటల్స్ ఉంటే సౌత్ ఆఫ్రికా చక్కగా ఉంది. మరి అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కాంటినెంట్, ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ద టాప్ మోస్ట్ నేషన్స్. మరి ఎందుకు కాకూడదు ఇక్కడ? అలాగే ఇప్పుడు చూస్తే మీరు కర్నూలు న్యాయ రాజధానికి ఆల్రెడీ మనకు చాలా ముందుకెళ్ళిపోయింది. చాలా మీరు ఫౌండేషన్స్ అంటున్నారు. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మా రాష్ట్రంలో కర్నూలులో ఉంది. మా లోకాయుక్త ఆఫీస్ ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది. ఏపీ స్టేట్ వక్ ట్రిబ్యునల్ ఎక్కడ ఉందంటే కర్నూలులో ఉంది. నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే ఇక్కడే. మా ఫౌండేషన్ వేశారు, ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫైడ్, డిపిఆర్ రెడీ, వర్క్ స్టార్టెడ్. మరి 1100 కోట్లతో మనకి ఇంత పెద్ద యూనివర్సిటీ వస్తుందంటే ఇంకా దీనికి ఇంకా ఏంటి? మీరు ఆల్రెడీ మా ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చి ఫైల్లో వంచుతున్నాడు తప్ప మరొకటి లేదు అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి, మీరేమంటారు? అంటే ఈ అప్పులు అనేవి ఇప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ బడ్జెట్లు కూడా అప్పులు, కేంద్ర యూనియన్ బడ్జెట్లు కూడా చాలా ఇక్కడ ఏవైతే అప్పుల గ్రోత్ రేట్ మీరు చూసుకుంటే 2014-19 నుంచి 2024 లాస్ట్ ప్రభుత్వం చేసిన దానికంటే గ్రోత్ రేట్ ఇప్పుడు తక్కువే ఆ పర్సెంటేజ్ చూసుకుంటే. రెండవది ఈ రోజు సుపరిపాలన అంటాను. ఇప్పుడు ఈ రోజు మీకు జూన్ 4వ తేదీ వచ్చే రిజల్ట్స్ ఈ సుపరిపాలనని అది కరెక్టా కాదా అనేది తెలుస్తాయి. ఎందుకంటే మనకు పరిపాలనలో ఎటువంటి ఇప్పుడు నేను చెప్పాను పౌర సేవలు అనేది ఒక విప్లవాత్మకమైన మార్పులు విద్యలోను వైద్య రంగంలోనూ వచ్చాయి. ఇప్పుడు ఈరోజు ఓన్లీ ధనికుల పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదవాలా అనే దాన్ని మీరు క్వశ్చన్ చేస్తే ఈరోజు ప్రతి పేద పిల్లవాడు అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. ఇది అండ్ ప్రతి పేదవాడు పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాడు. మీరు విద్యారంగంలో చూసుకుంటే అమ్మఒడి ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, జగనన్న వసతి దీవెన ఉంది, జగనన్న విద్యా దీవెన ఉంది, జగనన్న గోరుముద్ద ఉంది, మంచి భోజనం మీరు అక్కడ తింటే ఇంటికంటే మంచి భోజనం దొరుకుతూ ఉంది. అలాగే విదేశీ విద్య ఉంది. మీకు ఎన్ని ఉన్నాయి? అసలు ట్యాబ్లు ఇస్తున్నారండి. మేము పుస్తకాలు కొనుక్కోలేకపోయేవాళ్ళం. ఒక అడుగు పడింది అనుకోవచ్చు. చాలా అంటే విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి విద్యారంగంలో. విద్యారంగంలో అటువంటి మార్పులు ఇప్పుడు స్కూళ్ళలో నాడు నేడులో మీరు చూస్తే ఆయన చేశారు. మురళి గారు ఆ ప్రాజెక్ట్ కి అడ్వైజర్ గా ఉన్నారు. చక్కగా ఆకునూరు మురళి గారు దాంట్లో తన వంతు ఇది అందించారు. దాంతో పాటు మనకు రాజశేఖర్ గారు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండడము ఇవన్నీ చాలా చక్కగా చేశారు. తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా ఇప్పుడు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన దూరదృష్టి, ఆయన విజన్తో ఈ విధమైన మార్పులు విద్యారంగంలో వచ్చాయి. మీరు చంద్రబాబు గారు 14 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఆయనే చాలా దూరదృష్టి అంటారు కదా సార్. ఈ విధమైన ఇంప్లిమెంటేషన్ ఎక్కడ వచ్చిందండి? కార్పొరేట్ స్కూల్స్లోనే ప్రగతి, గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రగతి లేకుండా ఏమి వస్తువులు లేకుండా ఉండడం మీరు అభివృద్ధి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనుకుంటున్నారు? 2019 నుంచి 2024కి ఎన్ని వేల స్కూల్స్ మనకు బాగుపడ్డాయి. నేను మా స్కూల్కి వెళ్ళి నేను చూస్తే ఇప్పుడు కోడమూరులో చదువుకున్న హై స్కూల్కి మీ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మా రోజులు జ్ఞాపకం రావట్లా. మళ్ళీ స్కూల్కి వెళ్తే బాగుంటుంది కదా. ఈ రోజుల్లో నాడు నేడులో ఎప్పుడు లేనటువంటి ఇవి జరిగింది. వైద్య రంగంలో తీసుకోండి, ఇంతకుముందే చెప్పాను నేను, జగనన్న ఆరోగ్య సురక్ష అని జరిగింది మొన్న.
7 టెస్టులు చేశారండి. ఎవరు చేస్తారండి? ఇంటికి వచ్చి టెస్టులు చేశారు. కోవిడ్ టైంలో రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ ఇవన్నీ చెప్పండి బాధ్యత కదా సార్ ప్రభుత్వం ఉందంటే. ప్రభుత్వం ఉందంటే బాధ్యత అంటే ఎప్పుడు చేశారండి మీరు చెప్పండి? 2014లో చేశారా, 2002లో చేశారా, 1993లో చేశారా, 1975లో చేశారా? ఎప్పుడు చేయలేదే, ఎప్పుడు చేసేలేదు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీకు కోవిడ్ టైంలో ప్రపంచమంతా ఎక్కడా ఇంజెక్షన్ దొరకట్లేదు రెమ్డెసివిర్ అని చెప్తే దాన్ని ₹1,00,000 ₹2,00,000 బ్లాక్లో కొంటా ఉంటే వేరే మన దేశంలోనే ఫ్రీగా ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంది మొత్తం అంటే ఒక స్టేట్ ఆఫ్ ఏపీనే, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లేదు జగన్ ప్రభుత్వం అంతే. వ్యాక్సిన్లు కానీ ఏది కానీ అంత చేసింది ఒక్క జగనన్న ప్రభుత్వం. సార్ మీరు ఒక సూటిగా చెప్పండి, విద్య వైద్యం పవర్ అధికారం సామాన్యునికి ఒకే విధమైన గొడుగు కిందికి విద్య వైద్యం ఎస్పెషల్లీ రావాల్సిన అవసరం ఇంకెంత కాలంలో ఉండవచ్చు? అంటే ఇప్పుడు మీరు రావాల్సిన అవసరం అంటే ఇప్పుడు చేసింది ఆయన అదే కదండి. ఇక్కడ కూడా ఏ పథకం తీసుకున్నా ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఈక్వల్గా చేస్తున్నాడు కదా. ఆ విధమైన ప్రభుత్వం. అంటే ఏనాడైతే మనకు పాతకాలంలో మీరు చూస్తే మన తెలుగు సాహిత్యాన్ని చూస్తే జాషువా గారు, గుర్రం జాషువా గారు అనేవారు నవయుగ కవచక్రవర్తి, గబ్బిలము ఫిర్దౌస్ రాసిన ఆయన చెప్పింది ఏంటి? గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతీయత ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒకటే నిలయమని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంతా కేవలం అక్షరాల మీద పేపర్ల మీద రాసుకోవడానికి మాత్రమే పరిమితమైన సార్. నో నో ఏ పథకం తీసుకోండి, ఏ పౌరసేవ, నేను అందుకని మీకు చెప్పింది పౌరసేవ అని. ఏ విద్యార్థి అయినా ఒక సర్టిఫికేట్ కోసము గంటల తరబడి నెలల తరబడి తిరగకుండా మీకు అక్రాస్ ద కౌంటర్ ఇన్ సెక్రటరియట్లో దొరుకుతుందంటే ఈ వై నాట్ 175 మతలబ్ ఏంది అసలు? వై నాట్ 175 మతలబ్ అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తీసుకోండి, ప్రజాస్వామ్యం బలంగా ఉన్న దేశం భారతదేశం. అంటే ప్రజాస్వామ్యం ఇక్కడ గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అంటే ఈ మధ్య కాలంలో మీరు దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, దాన్ని పక్కన పెడదాం ఆ డిబేట్ని. కానీ ప్రజాస్వామ్యం ఇక్కడ చాలా బలంగా ఉందానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మనకు ఇటు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇటు యూపీఎస్సీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండబట్టి డెమోక్రసీ ఇక్కడ బాగా బలంగా ఉంది. ఎందుకు బలంగా ఉంది? ఎందుకంటే మీరు పక్కనున్న దేశాలను చూడండి, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇవన్నీ కూడా బాగాలేవు ఇవ్వాలనుకుంటే అక్కడ సివిల్ సొసైటీస్, లేదా ఇథియోపియా, కెన్యా. కారణం ప్రజాస్వామ్యం లేకపోవడమే. మన దగ్గర ప్రజాస్వామ్యం. మరి ఎందుకు ప్రతిపక్షాలు 3 ఏకమై ఈ రాక్షస పాలన అంతం చేయాలి, దుర్మార్గుడు, దుశ్శాసనుడు ఏదో రకరకాలు అంటున్నారు కదా? మరి ప్రజలకు మంచి చేయడంలో మరి రాక్షస పాలన అంటారా? చెప్పండి మీరు. ఇప్పుడు అందరు ప్రజలు గౌరవప్రదంగా జీవించడంలో రాక్షస పాలన అంటారా? ఒక ఆదర్శవంతమైన పాలన ఇవ్వడము రాక్షస పాలన అంటారా? పారదర్శకంగా అందరికీ పథకాలు అందించడం రాక్షస పాలన అంటారా? ఈరోజు అవినీతి లేదు, ఎక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు, ఏం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. మరి దీన్ని రాక్షస పాలన అంటారా? అంటే ఐ డు నాట్ నో. ఇప్పుడు ఎవరైనా అన్నారంటే వాళ్ళు మరి అది వాళ్ళు ఎలా, ఎందుకంటే మరి ఎలా ఏది మీ యొక్క ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు కర్నూలు అంటే నేను ఇప్పుడు మా నాయకుడు ఏదైతే చెప్తున్నాడో నేను దాన్నే ఫాలో అవుతున్నాను అంతే. మీరు ఏదైతే మీకు మంచి జరిగింది అనుకుంటున్నారో, మరి ఇక్కడ ఒక బలమైన శక్తి ఉంది కదా, 2 సార్ల ఓటమి, దాదాపు సానుభూతి ఎక్కువ పెరిగి ఉంటుంది. ఇప్పుడు మీకన్నా సరే ఒకవేళ ఆస్తిపాటు అంటే నేను ఇక్కడ కంపేర్ చేయట్లేదు కానీ అంటే ఈ రోజు డబ్బు కూడా ప్రభావం చూపెట్టబోతుంది. ఈ సమయంలో మీరు ఎలా ఢీకొనగలుగుతారు? మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మనకి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఎన్నికల్లో ధనబలం గెలవదు, ప్రజాబలం గెలుస్తుందని గట్టి విశ్వాసం నాకు. ఇంకొకటి విశ్వాసం ఏంటంటే మన భారతదేశంలో, అందులోనూ మన ఆంధ్ర రాష్ట్రంలో, మన కర్నూలు నగరంలో ఉన్న ఓటర్లు చాలా విఘ్నులని, వాళ్ళందరూ వాళ్ళ విఘ్నతతో ఓటేస్తారు, నైతిక విలువలతో ఓటేస్తారు. ఇటువంటి వాటికి లొంగకుండా, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మీరు చూపించారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 324 కానీ ఏది కానీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఫ్రీ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్, ఎటువంటి మనకు వితౌట్ గివింగ్ ఇన్ టు క్యాస్ట్, క్రీడ్, క్యాష్ ఇట్లాంటి ప్రలోభాలకు లేకుండా ఆ విధంగానే కర్నూలు ప్రజలందరూ కూడా చేస్తారని చెప్పి, ఎందుకంటే నాకు గట్టి నమ్మకం ఉంది. నా నగరం మీద, మా నగరంలో ఉన్న ప్రజల మీద నాకు నమ్మకం. వాళ్ళు ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ప్రత్యర్థికి లొంగకుండా, అంతే కదా మీరు అనేది. అంటే నేను ఇటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ మీ యొక్క ప్రత్యర్థికి ఏమైనా సవాల్ విసిరే అవకాశం లేదా మీ అంటే అపోజిట్ పార్టీకి ఎన్డీఏ లాంటి దానికి అంటే మిత్రపక్షం అందరికీ ఇప్పుడు సవాల్ విసిరే స్థితిలో వాళ్ళకు మాకు అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పాను, స్వీకరించే స్థితిలో లేరా? వాళ్ళు స్వీకరించే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక్కరిని ఎదుర్కోలేకనే
3 పార్టీలు ఒక ఏకమయ్యాయి. ఎందుకంటే ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో రాష్ట్రం అంతటా ఎంతో బలంగా ఉంది, ఓటర్లు చక్కగా ఓటేస్తారని చెప్పేసి దాన్ని ఎదుర్కోలేక ఈరోజు 3 పార్టీలు కలిశాయి. 4వ పార్టీతో అనైతికంగా పొత్తు పెట్టుకొని ఉన్నారు. ఇంకో వేరే వాళ్ళతో ఇంకా ఏవో సో 3 పైకి కనిపిస్తున్నాయి. ఒక చోట ఇంకొకరికి సపోర్ట్ చేస్తామంటారు, ఇంకొక చోట కొంతమందితో లోపాయికార ఒప్పందాలు అంటారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు చేస్తారండి మీరు ఈ విధంగా? ఇప్పుడు మీరు ఒకసారి ఎవరితోనైనా డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఒకరు వస్తారు, కానీ మీకు బలం లేనప్పుడే మీరు అదనపు బలాన్ని తెచ్చుకుంటారు, అదనపు బలగాలను తెచ్చుకుంటారు. సో అంటే కలిసి రావడం తప్పులేదు కదా ప్రజాస్వామ్యంలో? అంటే ప్రజాస్వామ్యంలో కలిసి రావడం తప్పులేదంటే ఇక్కడ ఎప్పుడు కలిసి వస్తాయి? ఇంతకుముందు వాళ్ళ చూసుకోండి, అదే పార్టీలతో విభేదించిన వ్యక్తులు వీళ్ళు. మీరు 3 పార్టీలతోనే మాట్లాడుతున్నారు. జనసేన వచ్చేసి, బీజేపీ వచ్చేసి, టీడీపీ వచ్చేసి 2014లో తిరుపతిలో ఉన్నప్పుడు మనకు మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి 3 కలిసి వచ్చారు. ఆ తర్వాత 2019లో జనసేన విడిపోయి టీడీపీ మొత్తం అవినీతి పాలన అని మీకు సపోర్ట్ చేయకున్నా కానీ టీడీపీ మాత్రం వ్యతిరేకించింది. అలాగే బీజేపీని వ్యతిరేకించింది టీడీపీ. బీజేపీ పాలన చాలా బ్యాడ్గా ఉంది అని చెప్పి వ్యక్తిగతంగా కూడా దూషణలు చేసి మనకు బయటకు వచ్చారు. సో ఆ విధంగా వాళ్ళకు ఒక పొత్తులు కుదుర్చుకోవడానికి పవర్ హంగరీ తప్ప మిగతాది లేదు అనేది అంటే సిద్ధాంతపరంగా కానీ వాళ్ళకు ఎటువంటి మనకు అంటే ఇది న్యాయపరంగా లేదంటే గెలవలేకపోతున్నాము వైసీపీతో అనే భావనతోనే సరే 3 వస్తున్నారు, మరి గెలుతారు కదా ఎట్లాగో. వాళ్ళు 3 వచ్చారు, కానీ అప్పటికి ప్రజాబలమే గెలుస్తుంది కాబట్టి ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ మీ కర్నూలు ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు? నేను కర్నూలు ప్రజలకు ఒక్కటే చెప్తున్నాను, మీరు నాయకుడు చెప్పిందని మళ్ళీ మా నాయకుడు చెప్పింది కాకుండా నేనేమంటానంటే మేమంతా కలిసి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే, మీరందరూ కల్పిస్తే కర్నూలు నగర వాసులు, నేను కర్నూలు నగరాల్లో ఒక మంచి నగరాన్ని అభివృద్ధి చేయడము, సంక్షేమ పథకాలతో ఇంప్లిమెంట్ చేస్తూ, అలాగే కర్నూలుని ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో స్మార్ట్ సిటీ అన్నారు. స్మార్ట్ సిటీ అంటే నాకు తెలిసి స్మార్ట్ అంటే ఇప్పుడు మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు బ్యూటిఫుల్గా ఉన్నారంటే మీ లుక్స్తో కాదు, మీ అపియరెన్స్తో కాదు, నాకు తెలిసి ఎక్స్టీరియర్తో కాదు, లోపల కూడా మంచిగా ఉండాలి. నాకు తెలిసి స్మార్ట్ సిటీ అంటే ఫ్లైఓవర్లో ఏదో షాపింగ్ మాల్స్ ఉంటే స్మార్ట్ సిటీ కాదు. ఆ సిటీలో మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా కొన్ని ఉండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఆ సిటీలో లిటరసీ రేట్ ఎక్కువ ఉండాలి, ఆ సిటీలో మనకు చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు, ఆ సిటీలో మనకు ఆర్థిక ఆత్మహత్యలు జరగకూడదు, ఆర్థిక అసమానతలు ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, ఆ సిటీలో పర్యావరణ కాలుష్యం ఉండకూడదు, ఆ సిటీలో మనకు ఎటువంటి హంగర్ అంటే పీపుల్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్, ఇలాంటివన్నీ తీసుకొని వస్తాయి. అక్కడ స్త్రీలకు వివక్ష ఉండకూడదు, ఆ సిటీలో ఇలాంటివన్నీ ఈ అనీమియా ఇవన్నీ ఉండకుండా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సులో మంచి స్థానం ఉంటే, దాంతో పాటు మీ నాయకుడు చెప్పిందే మీరు చెప్తున్నారు. మా నాయకుడు అభివృద్ధి సంక్షేమం ఏదైతే చేస్తాడో అభివృద్ధి సంక్షేమం ఆదర్శం, ఇది మీ నాయకుడు చెప్పేది. మా నాయకుడు చెప్పేది వై నాట్ వన్స్, ఆయన మంచి చేద్దామని, ఆయనకు వేరే ఇది లేదు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇవాళ 4 పోర్ట్లు వచ్చాయి పెద్ద, మనకు 10 ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి, మనకు 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయి, మనకు ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఈ డెవలప్మెంట్ యూత్లో కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా, అసలు ఎందుకు లేదండి? యూత్ అంతా మీరు అదే నేను అంటున్నాను, మీరు ఒక్కసారి సిద్ధం సభలు ఒకసారి చూడండి. ఆ సిద్ధం సభ ఎవరు పెట్టుకున్నారు సార్? అన్ని సార్లు వేరే రాష్ట్రాల వాళ్ళు రాయలేరు కదా. ఇప్పుడు తమిళనాడులో మనకు స్టాలిన్ గారు కానీ, తమిళనాడులో మీరు పేపర్లు చూస్తే ఏంటి మేము ఇంతవరకు చరిత్రలో ఇలాంటి సభలు చూడలేదన్నారు. రాప్తాడులో సభ జరిగితే మీరు తమిళ పేపర్స్లో చూడండి. అంటే ఇది నేననే వైఎస్ఆర్సీపీ పార్టీ మాదని చెప్పట్లా. ఆ సభ గురించి వచ్చినప్పుడు నేను ఆ పార్టీలో కూడా లేను, కానీ అటువంటి సభ ఎక్కడా జరగలేదు అనేది అంటే ప్రజలంతా అభిమానిస్తున్నారు, ప్రజలంతా ఆదరిస్తున్నారు, వాళ్ళు ఈ పార్టీ మంచి చేస్తుంది అని నమ్ముతున్నారు. సో కాబట్టి నేనేమంటానంటే కర్నూలు నగర ప్రజలకందరికీ మీరు ఏదైతే మీరు పాలన ఉందో మంచి పాలన దాన్ని చూసి వేయండి. జగన్ గారి డైరెక్షన్లో ఇంతియాజ్ గారు సినిమా కర్నూలు, మీరు దానికి మీరు నాటకీయంగా మీరు డ్రామాటిక్గా ఏనైనా టైటిల్ పెట్టుకోవచ్చు. నేను అభివృద్ధి సంక్షేమం ఆదర్శం. ఓటర్స్కు మీరేం చెప్పాల్సుకున్నారు? సూటిగా నేను ఇదే చెప్తున్నాను. ఓటర్స్కి అటు ఇటు అవుతారు కదా ఓటర్స్. అందుకని నేను అంటున్నాను, ఓటర్లు చాలా
డెమోక్రసీలో మనకు Fair మెచ్యూర్డ్ వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు నైతిక విలువలు పాటిస్తూ ఓటేస్తారని నేను భావిస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే. సో ఖచ్చితంగా నేను అనుకుంటున్నది ఏమంటే కర్నూలు నగర ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి నేను. చెప్పండి. కర్నూలు నగర ప్రజలకు చాలా మందికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఏమని అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న నా అనుభవం పనికి వస్తుందా, నా ట్రాక్ అది నేను దాన్ని చెప్పట్లేదు. మా మామగారు డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ అని, ఆయన ఇక్కడ డాక్టర్ ఇస్మాయిల్ గారు చాలా ఫేమస్. ఆయన కోవిడ్ టైంలో చనిపోయారు. కానీ ఇప్పటికీ ఆయన చేసిన సేవలతో అందరి హృదయాల్లో ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన్ని రూపాయి డాక్టర్ అనేవాళ్ళు. ఆయన ఎవరి దగ్గర డబ్బులు ఆశించేవాడు కాదు. మనకు 500-1000 మందిని చూసేవాడు ప్రతిరోజు. అక్కడ ఒక చిన్న బాక్స్ లాంటిది ఒకటి కార్డ్బోర్డ్తో ఉండేది. కొంతమంది దాంట్లో డబ్బులు ఇస్తారు, కొంతమంది వేయరు, అలాగే ఉండేది. సో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు నేను కూడా అదే విధంగా అదే ఆదర్శాన్ని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ చేద్దామని ముందుకు వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా కర్నూలు ప్రజలందరూ కూడా నాకు ఆదరిస్తారని గట్టి నమ్మకం ఉంది. నేను వాళ్ళని కోరుకునేది ఒక్కటే, ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి. కర్నూలు నగరాన్ని మనం బాగా చేసుకుందాం. కర్నూలు నగరాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమంలో టాప్, ఆదర్శంలో కూడా ముందుకు తీసుకెళ్దామనే నినాదం. సో ఇది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. కర్నూలు నగరంలో కొండారెడ్డి బుడిచి పైన ముచ్చటగా 3వ వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేద్దాం. ఇదండి, మీరే చూశారు కదా, దాదాపు ఆ సార్ గారితో మ్యాక్సిమం మేము ముందుకు మాత్రం తీసుకురాగలిగాము. ద సేమ్ టైం ఇది మీకు కూడా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ప్రత్యర్థి గారికి కూడా ఆ సూపర్ 6తో పాటు ఇంకో 6 ఆలోచనలే కదా, టైము అనుకూలిస్తే ఇంటర్వ్యూ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సేమ్ టైం సార్ అయితే ఒక ధీమా, మా పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏమైతే చేయగలిగామో దాని ద్వారానే ఓటు అడుగుతున్నాము, మా అధిష్టాన నాయకుడు అదే, మేము అదే అని మాత్రం ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీ ఓటును, ఇది ఓటు చాలా పవిత్రమైందని రకరకాలుగా వాగ్దానాలు ఎన్నో చెప్తారు కదా, మేము కూడా మీ దృష్టికి ఒకే చిన్న అంశాన్ని తీసుకొస్తున్నాము. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి, అయినా ఇండియా మారలేదు. మారుతున్నది అంటున్నారు, మారుతూనే ఉన్నది. ఈ 17 దఫాల ఎలక్షన్లో మీ తాతల ఓట్స్ ఉన్నాయి, మీ తండ్రుల ఓట్స్ ఉన్నాయి, మీ ఓట్స్ ఉన్నాయి, మీ పిల్లల ఓట్లు, మీ పిల్లల కొరకు మీరు ఓటు వేశారు, వేయబోతున్నారు. ఈ 20 ఇయర్స్ నుండి మాత్రం ఇలాంటి వాతావరణం వచ్చింది. అలానే నేను అందరినీ అనట్లేదు, కానీ దిస్ ఇస్ ద టైమ్ టు డిసైడ్. మీ ఓటు స్వచ్ఛందంగా ఇలా ఒకరోజుది, ఇలా ఎల్లకాలం. దీనికి చాలా తేడా ఉన్నది. మీ కుటుంబాలు ఆర్థికంగా బలపడడం ఇది, మీరు ఒకరోజే ఆనందపడడం ఇది. డిసైడ్ మీది. నమస్కారం సార్. నమస్తే అండి.